హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నమయ్య ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఎంత ఉందో చూద్దాం. సో మనకు ముందుగా గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అంటే ఎంత భూ విస్తీర్ణానికి నీరు అందుబాటులో ఉంది. అంటే ఒకవేళ ఒక పంటని ఒక ప్రాంతంలో 2-3 సార్లు పండించినట్లయితే ఆ 2-3 సార్లు పండించిన భూ విస్తీర్ణాన్ని గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియాలో చెప్పడం జరుగుతుంది. అలానే నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటే ఒక సంవత్సరంలో ఎంత భూ విస్తీర్ణం నీటిపారుదల సదుపాయాలు కలిగి ఉంది అనే దాన్ని నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటారు. సో ఉదాహరణకి మనకు భారతదేశంలో ద గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా 122.3 మిలియన్ హెక్టేర్స్, 122.3 మిలియన్ హెక్టేర్స్. ఇది 2022-23 డేటా. అలానే మీకు నెట్ ఇరిగేటెడ్ ఏరియా, మనకు దేశవ్యాప్తంగా నెట్ ఇరిగేటెడ్ ఏరియా 77.7 మిలియన్ హెక్టేర్స్. అలానే మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా 32.71 ల్యాక్ హెక్టేర్స్. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 10% తగ్గింది. అంటే 2023-24లో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా 36.56 లక్షల హెక్టేర్లు అయితే 36.56 ల్యాక్ హెక్టేర్స్ అయితే 2024-25లో ఇది 32.71 ల్యాక్ హెక్టేర్స్. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇది తగ్గింది. అలానే నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఆంధ్రప్రదేశ్లో 2022-23లో 28.56 ల్యాక్ హెక్టేర్స్ ఉంటే ప్రస్తుతం ఇది 26.03 ల్యాక్ హెక్టేర్స్ ఉంది. సో ద నెట్ ఇరిగేటెడ్ ఏరియా వాజ్ 26.03 ల్యాక్ హెక్టేర్స్. అంటే 2022-23తో పోలిస్తే ఇది తగ్గిందని మనం గుర్తించాలి. అంటే దాదాపు 8.8% తగ్గింది. సో దట్స్ ఇట్ అబౌట్ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ డేటా మీరు ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్స్ రాసినప్పుడు ఈ డేటాని మీరు ఉపయోగించుకొని వాల్యూ అడిషన్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే గ్రూప్ 2 కూడా ఈ డేటా ఉపయోగపడుతుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.